అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నగరంలో మునేరు వరద తీవ్రత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇక్కడ ఖమ్మం నగరవాసులు ప్రత్యేకించి ఈ 3-4 డివిజన్లు వరుసపెట్టి 3 టౌన్ ప్రాంత ప్రజలు అక్కడ ప్రకాష్ నగర్ నుంచి ఇక్కడ బొక్కలగడ్డ, సారథి నగరు, జూబ్లీపుర, ఆటో నగరు, గణేష్ నగరు, వెంకటేశ్వర నగరు, పద్మావతి నగర్ ఇవన్నీ కూడా నీట మునిగినాయి. దీనికి కనీసం ముందస్తుగా ప్రజల్ని హెచ్చరించలేదు కూడా. ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్న విషయాన్ని కూడా అధికారులు ప్రజలకి హెచ్చరించకపోవడం వల్ల ఇంతకుముందు ప్రజలందరూ కూడా వరద గురించి తెలుసు, కానీ ఇంత వరద వస్తుంది అని చెప్పి తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు. ఈసారి కనీసం ఆ రకమైన మరి హెచ్చరిక కూడా చేయలేదు. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కానీ లేకపోతే బియ్యం, ఉప్పు పప్పు లాంటిది లేకపోతే బట్టలు కూడా తీసుకునే అవకాశం కూడా వాళ్ళకి లభించలే. నెంబర్ 1. రెండోది, మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ వాళ్ళు కానీ మరి రావడంలో లేట్ చేయడం జరిగింది. నిన్నంతా కూడా మనం టీవీలో చూసాం. మరి బిక్కుబిక్కుమంటుకుంటా మరి టెర్రస్ల మీద ఉండి ప్రజలు మరి అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నారు. అదృష్టవశాత్తు మునేరు రిసీడ్ అయింది కాబట్టి, వరద ముఖం తగ్గుముఖం పట్టింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగా ఉంది. వాళ్ళ ఇళ్లలో ఉన్న అన్ని మరి సరుకులు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, పరుపులు కానీ, పుస్తకాలు. ఒక అబ్బాయి అయితే ఇక్కడ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా సార్, మా బుక్స్ అన్నీ తడిచిపోయినాయి అని చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెడతా ఉన్నారు. సో ఈ రకంగా మొత్తం వస్తువులన్నీ తడిచిపోయినాయి, విపరీతంగా నష్టం వాటిల్లింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, తక్షణ చర్యలు, రిలీఫ్ మెజర్స్ ఇవ్వాలి వాళ్ళకి. బియ్యం కానీ లేకపోతే పప్పు, ఉప్పు కానీ, మంచినీళ్ళు కూడా లేవు ఇంతవరకు. వాళ్ళకి తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు, మురికి నీరు మధ్యలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కార్పొరేషన్ నుంచి ఇమ్మీడియట్గా అన్ని చోట్లకి ట్యాంకర్లు పంపాలని చెప్పి కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అట్లనే మరి ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కొంచెం ఎన్యూమరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా ఇంతవరకు ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. దాంతోపాటుగా ఈ మునేరు శాశ్వత మరి ముంపు పరిష్కారానికి ఒకటే మార్గం, అది గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దాన్ని సాధించింది. కేసీఆర్ గారు జీవో ఇచ్చింది 690 కోట్లతోని మునేరుకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం. రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా ఇమ్మీడియట్గా చేయాలి అనేది కూడా మా డిమాండు. సో దానికి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన దాన్ని అమలు చేయాలి. అమలు చేసి ఇమ్మీడియట్గా రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా తీసుకుంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రకంగా ప్రజలు ఇబ్బందులు పాలు కాకుండా మరి ఉండటం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి మరి డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ప్రజలు, వాళ్ళ దగ్గరికి ముందు ఇమ్మీడియట్గా రెవెన్యూ అధికారులని అలాగే మున్సిపల్ అధికారులను పంపించి వాళ్ళకి మరి మంచినీళ్ళు అలాగే సరుకులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అట్లనే మా ప్రజాప్రతినిధులు కానీ, మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మా వంతు కృషి మేము చేసి వాటిని కూడా వాళ్ళకి కావాల్సినవి కూడా అందజేయడంలో కూడా మేము కూడా మా వంతు కృషి మేము చేస్తాం. కానీ ముందు ఇమ్మీడియట్గా శానిటేషన్ మనం ఇక్కడ ఉంటేనే తెలుస్తూ ఉంది. దుర్భరమైన మరి దుర్వాసన వస్తూ ఉంది. అసలే డెంగ్యూ, చికున్ గున్యాలు, ఇతరత్ర విషజ్వరాలు ప్రబలిన ఈ దీంట్లో మేము లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు వరద రిసీడ్ అవుతుంటేనే ఎమ్మటే రోడ్లు కడిగేసినాము, తర్వాత బ్లీచింగ్ పెట్టినాము, మళ్ళా తర్వాత దానికి కావాల్సిన మంచినీళ్ళు ఏర్పాటు చేసినాము, సరుకులు ఇచ్చినాము, పరుపులు ఇచ్చినాము, గిన్నెలు ఇచ్చినాము, ఆఖరికి మరి సొంతంగా డబ్బులు కూడా, చెక్కులు కూడా ఇచ్చినాము. మేమేమంటున్నాం అంటే ఇవాళ మీరు మరి ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పరిపాలన తీసుకురావాలని చెప్పి నేను అధికారులని అలాగే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.